ఇక ఈరోజు సాయంత్రం అంబర్పేటలోని మహేంద్ర షోరూమ్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలోకి వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో జేసీబీలతో గోడలు పగలగొట్టారు ఫైర్ సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్లతో అక్కడ మంటలను ఆర్పేశారు. గోదాంలో కోల్పోయిన అక్కడ స్క్రాప్ నంతా కూడా జేసీబీలతో బయటకు తీస్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పి అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అంబర్పేటలోని మహేంద్ర షోరూమ్ రెనాల్ట్ షోరూమ్ లో సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో అయితే లోపలికి ఫైర్ ఫైటర్స్ వెళ్లి పూర్తిగా ఫైర్ కంట్రోల్ చేయడానికి కాస్త కష్టతరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తంగా లోపల ఏదైతే కార్లకు సంబంధించినటువంటి స్క్రాప్ ఆ గోదాం అదంతా కూడా లోపల స్టోర్ అయ్యి ఉన్న కారణంగా ఇటు ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి ఆ లోపల అంటుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ మెటీరియల్ ఏదైతే ఆల్రెడీ సాధారణంగానే గోదాంలో మామూలుగా ఉన్నటువంటి ఆ మెటీరియల్ వల్ల లోపలికి ఒక మనిషి వెళ్ళలేడు. అలాంటిది పూర్తిగా కాలిపోయినటువంటి మెటీరియల్ ఉండడంతో ఫైర్ సిబ్బందికి లోపలికి వెళ్ళడానికి తీవ్ర కష్టతరంగా మారింది. అయితే దాంతో ఒక్కసారిగా కూడా ఇటు ఫైర్ సిబ్బంది కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తిగా కూడా గోదాంకి సంబంధించినటువంటి ఒక సైడ్ వాల్ ని పూర్తిగా కూడా బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి మెటీరియల్ ని బయటికి తీసే ఆలోచన అయితే చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఇదే మనకు కనిపిస్తున్నటువంటి ఆ జేసీబీతో కూడా ఇటు మహేంద్ర రెనాల్ట్ సంబంధించినటువంటి ఆ గోడను కూడా పూర్తిగా కూడా ఒకవైపు బద్దలు కొట్టారు. బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి మెటీరియల్ ని కూడా మొత్తంగా బయటకు తీస్తున్నటువంటి విజువల్ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. లోపల ప్రధానంగా కూడా ఇటు కార్లకు సంబంధించినటువంటి డోర్లే కానీ, అదేవిధంగా వాటి సీట్లకు సంబంధించినటువంటి మెటీరియల్, అదేవిధంగా ఇక కొంచెం ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా లోపల పూర్తిగా ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో మొత్తంగా ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయినప్పటికీ కూడా నల్లటి దట్టమైన పొగ మాత్రం లోపల అదే విధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ చూసుకుంటున్నాము ఏ విధంగా నల్లని పొగ అయితే పూర్తిగా పరిసర ప్రాంతాలను అనుకుందో కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. దీంతో లోపలికి వెళ్ళడానికి అయితే ఇటు ఫైర్ సిబ్బందికి ఆ మెటీరియల్ ఏదైతే ఆల్రెడీ కాలిపోయిన మెటీరియల్, అదేవిధంగా స్క్రాప్, ఈ నల్లని పొగ కారణంగా కూడా లోపలికి వెళ్ళడానికి వారికి చాలా కొంచెం కష్టతరంగా మారుతున్న పరిస్థితి. మనం పూర్తిగా కూడా జేసీబీ ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఆ విజువల్స్ పూర్తిగా గోడని బద్దలు కొట్టారు. లోపల ఉన్నటువంటి మెటీరియల్ ని కూడా మొత్తంగా కూడా బయటికి తీసేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి కాలిపోయిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి తీసిన తర్వాత లోపలికి ఫైర్ ఫైటర్స్ వెళ్తారు. ఏదైతే ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా లోపల కూడా కాస్త చిన్న చిన్న నిప్పురవ్వలు ఉన్నాయన్న కారణంగా కూడా ఉన్నాయన్న అనుమానంతో కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే ఇటు ఫైర్ ఫైటర్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం స్పష్టంగా చూసుకోవచ్చు, లోపల కొంత ఫైర్ కి సంబంధించిన స్పార్కల్స్ కూడా మనకి లోపల కనిపిస్తున్న పరిస్థితి చూసారు కదా. అంటే దాదాపు 4 గంటలుగా కూడా 3.5-4 గంటలుగా కూడా మొత్తంగా ఫైర్ ని అదుపు చేసే పనిలో పడ్డప్పటికీ దాదాపు 4 నుండి 5 ఫైర్ ఇంజన్లు యూజ్ చేసి మొత్తం కూడా కంట్రోల్ చేసినా కూడా మళ్ళీ ఆ లోపల ఏ విధంగా అయితే ఫైర్ బయటకు వస్తుందో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అదే విధంగా ఇటు గాలి కారణంగా, ఎందుకంటే హైదరాబాద్ లో ఒక్కసారి కూడా వాతావరణం మారిపోయి కూడా ఈదురు గాలులు మొదలైపోయాయి. దాంతో ఆ గాలుల దాటికి కూడా లోపల ఉన్నటువంటి ఆ స్మోక్ అదంతా కూడా మళ్ళీ నిప్పుల వల్ల టైప్ కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, మొత్తంగా క్లియర్ అయిపోయింది అని అనుకున్నప్పటికీ కూడా లోపల అదే విధంగా ఫైర్ అయితే బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా లోపల వస్తున్నటువంటి ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, హైడ్రా డిఆర్ఎఫ్ అధికారులు కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే పూర్తిగా గోడ బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి స్క్రాప్ ని బయటికి లాగేసి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఆ స్క్రాప్ గోదాంలో కూడా దాని కార్లకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. ఆ ఫైబరే కానీ, పేపర్ వర్కే కానీ, లేకపోతే ఐరనే కానీ, దీనికి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ కూడా లోపల ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ లోపల ఎక్కువగా ఉండడం కారణంగా అది పూర్తిగా కూడా కరిగిపోయి అందులో నుండి కూడా నల్లని పొగ బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనము ఆ పొగ దాటికి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. పరిసరాల్లో ఉన్నటువంటి ఆ షోరూమ్ కి సంబంధించినటువంటి గోడలు పూర్తిగా కూడా నల్లగా మారిపోయాయంటే ఏ విధంగా లోపల పొగ అలుముకుంది, లోపల ఏ విధంగా ప్లాస్టిక్ ఉందో కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఇటు షోరూమ్ కి సంబంధించినటువంటి మేనేజర్ రూమ్ లో ఏసీలో నుండి ప్రాథమికంగా కొన్ని నిప్పురవ్వలు రావడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ మొదలైనట్లు కూడా పోలీసులు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు ఒక జేసీబీ సాయంతో పూర్తిగా కూడా వాటిని క్లియర్ చేసే పనులు ఏదైతే ఫైర్ ఆర్పడానికి, అదేవిధంగా లోపల ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని ఆ మెటీరియల్ కానీ, కాలిపోయిన మెటీరియల్, అదేవిధంగా లోపల ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రూమే కాకుండా దానికి అవతల పక్కన మరో రూమ్ కూడా ఉంది. లోపల కూడా ఇదే విధమైనటువంటి ఆ స్క్రాప్ ఉన్న కారణంగా సో ఆ స్క్రాప్ కి ఆ ఫైర్ ఎక్స్టెండ్ అవ్వకుండానైతే అటు అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పుడు మనకి ఆల్రెడీ లోపల నుండి తీసుకొచ్చినటువంటి కొంత స్క్రాప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. లోపల ఎగ్జాక్ట్ గా ఇదే విధమైనటువంటి స్క్రాప్ మెటీరియల్ ఉంది. ఇందులో ప్రధానంగా ఇటు ఐరనే కానీ, అదే విధంగా వుడెన్ కి సంబంధించినటువంటి
స్పష్టంగా చూసుకోవచ్చు. మనకి నార్మల్ గా వుడెన్ ఎంత విధంగా కూడా ఒక్కసారి దానికి మంట అంటుకుంటే అది ఆర్పడానికి ఎంత కష్టతరం అవుతుందో తెలుసుకోవచ్చు. సో లోపల వుడెన్ కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు ఫైర్ ఆర్పడమే కాకుండా లోపల వేరే మెటీరియల్ కి కూడా ఫైర్ అంటుకోకుండా ఇటు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే అటు దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. అసలు మానవ తప్పిదం ఏమైనా ఉందా లేకుంటే సాంకేతిక లోపం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఇటు అధికారులు అయితే దానిపైన పూర్తిగా కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ లోపలికి వెళ్ళడానికి పూర్తిగా కూడా కష్టతరం అవుతున్న నేపథ్యంలో జేసీబీ సాయంతో గోడ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలని భావించినటువంటి సిబ్బంది పూర్తిగా కూడా గోడ బద్దలు కొట్టింది. లోపల ఉన్నటువంటి ఆ స్క్రాప్ ను పూర్తిగా కూడా బయటకు తీసి అదేవిధంగా లోపలికి ఆ స్క్రాప్ మొత్తం బయటకు తీసి ఈ ఫైర్ ఫైటర్స్ లోపల ఉన్నటువంటి ఆ చిన్న చిన్న నిప్రవలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆర్పే పనిలో ఉన్నారంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. వీడియో వేణుతో అక్రమిక్ టీవీ అంబర్పేట.